నేచురల్ స్టార్ నాని యాక్షన్ అవతార్లో కనిపించనున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని లీడ్ రోల్లో నటించిన హిట్ 3 ది థర్డ్ కేస్ మూవీ మే 1న రిలీజ్ కానుంది. ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అలాగే హిట్ 1 హీరో అడవిశేష్, హిట్ 2 హీరో విశ్వక్ సేన్ అతిథులుగా వచ్చారు. నాని మాట్లాడుతూ, నా ప్రతి సినిమా మార్నింగ్ షోకి ప్రసాద్ ఐమాక్స్కి వెళ్తానని, వెళ్లే ముందే రాజమౌళి గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారా అని చెక్ చేసుకొని థియేటర్లో వాళ్ళ రియాక్షన్ చూస్తుండేవాడినని అన్నారు. సినిమా అయిపోయాక వల్లి గారు, రమ గారిని టాక్ అడిగేవాడినని, ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్ళిపోయారంటే నచ్చలేదని అర్థమన్నారు. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాం అన్నారంటే సినిమా బాగుందని అర్థమట. అయితే ఈ మధ్య థియేటర్కి వెళ్ళకపోవడంతో ఈ అలవాటు కొంచెం బ్రేక్ పడిందని నాని చెప్పుకొచ్చాడు. అయితే ఈ మే 1న రాజమౌళి మార్నింగ్ షో చూడాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఒకవేళ ఆ రోజు ఆయనకు ఏదైనా పనులుంటే మాత్రం తన పాస్పోర్ట్ లాగేసుకుంటానని సరదాగా అన్నారు. కోర్టు సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని చెప్పానని, ఈసారి ఎవరిని తాకట్టు పెడదాం అని చూస్తున్నానని అన్నారు. హిట్ 3 మీ అంచనాల్ని అందుకోలేకపోతే వచ్చే ఏడాది రిలీజ్ అవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి SSME 29 మూవీని చూడొద్దని చెప్పి సరదాగా అంటున్నానన్నారు. ఆ సినిమాను తాకట్టు పెట్టినా ఎవ్వరూ పట్టించుకోరు, ఎందుకంటే ఆ సినిమా ప్రపంచమంతా చూసి తీరాల్సిందే అన్నారు. మే 1న ఆడియన్స్కు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నానని నాని చెప్పారు. ఇక ఇదే స్టేజ్పై ఫైట్ మాస్టర్ సతీష్ శ్రీనిధి శెట్టికి ఒక ఫైట్ సీన్ కూడా ఉందన్న విషయాన్ని లీక్ చేశాడు. దీంతో శ్రీనిధి షాక్ అయి నోరెళ్ల పెట్టింది. వెంటనే అక్కడున్న సుమ కథంతా చెప్పేసేలా ఉన్నారని వారించింది.